ప్రైస్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు జీవవాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని, వాక్యం ద్వారా సమాధాన పడుతున్నారని నమ్ముచున్నాము. అలాగే వాక్యాన్ని చివరి వరకు చూచి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మన మీద, మన కుటుంబాల మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. ఈ రోజు దేవుని జీవవాక్యం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. 1 John chapter 4 verse 7. For love comes from God. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకములైన ప్రేమలను అనుభవిస్తారు. ఉదాహరణకు తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ, భార్యకు భర్తకు మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ. అయితే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఏలయనగా మనమింకనూ పాపులముగా ఉండగా, బలహీనులుగా, భక్తిహీనులుగా ఉండగా, దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయువారమై ఉండగా, క్రీస్తు తానే ముందుగా మనలను ప్రేమించి మన కోసం సిలువలో చనిపోయి దైవిక ప్రేమ అయిన అగాపేను సంపూర్ణ పరిపూర్ణతలో ప్రత్యక్షపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసి అయిన నీలో క్రీస్తు ప్రేమ ఉంది. అయితే పలు విధములైన కారణాలతో నీవు నీ భర్త మీద కోపపడుతున్నావా? నీ భార్య మీద కోపపడుతున్నావా? పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద, స్నేహితుల మీద, సహోదరుల మీద కోపపడుతున్నావా? విసుక్కుంటున్నావా? ద్వేషిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. అంతేకాదు, కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి వాక్యం వింటున్న నీవు నీ కుటుంబంలో దేవుని ప్రేమను చూపెట్టు. నీవు చూపిస్తున్న దేవుని ప్రేమ కుటుంబంలో సమాధానమును, సంతోషమును, ఆనందమును కలుగచేస్తుంది. అటువంటి దేవుని ప్రేమ కుటుంబంలో క్షేమాభివృద్ధిని కలుగచేస్తుంది. కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మై డియర్ ఫ్రెండ్, సిన్స్ గాడ్ సో లవ్డ్ us, we also must love one another. No one has ever seen God, but if we love one another, God lives in us and his love is made completed in us. దేవుని వాక్యము దీవెనకరంగా ఉండుటకు ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవా, ఈరోజు మాకిచ్చిన వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మా పట్ల ఎంతో ప్రేమను చూపుతూ మమ్ములను క్షమిస్తున్నావు. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈరోజు ఎందరైతే వాక్యం వింటున్నారో వారి హృదయములలో నీ ప్రేమను కుమ్మరించుమని, వారి కుటుంబాల్లో నీ ప్రేమను విస్తరింపచేయుమని, ప్రేమ సమాధానాలకు కర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అందరికీ దీవెనకరంగా ఉండుటకు తప్పక వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాక్యం వింటున్న మీరు కూడా దేవుని పరిచర్యలో సహకరించండి. గాడ్ బ్లెస్ యూ.